వచ్చి దాంట్లో 10% మన ఓట్లు కొనుగోలు చేసే ప్రయత్నిస్తున్నారు. అది మన డబ్బులేమో తీసుకోండి, ఏం పర్వాలేదు. ఈ 5 సంవత్సరాలు మన ఏడిపించినందుకు వాళ్ళు కనీసం అంతానే వాళ్తారు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఆలోచించండి అమ్మా, ప్రతిపక్షాలు నేను నిలబడ్డా, 6 నిమిషాలు మీ గురించి పనిచేశాను, ఒక పట్టుదలతో క్రమశిక్షణతో పనిచేశాను. అమ్మా మీకు ఆరోగ్యం బాగాలేకపోతే రథం పెట్టి పంపించేది, ఉచితంగా మందు బిల్లు కూడా ఇచ్చాను. నిజంగానే ఈరోజు 300 కోట్ల రూపాయలు ఓటు కొనుగోలు కోసం ఖర్చు పెడుతున్నారే, నిజంగానే ఆనాడు పెద్ద మనసు ఉంటే ముఖ్యమంత్రి గారికి ఎందుకమ్మా కౌలు డబ్బులు ఇవ్వలా, ఎందుకమ్మా ఇల్లు కట్టలా, ఎందుకమ్మా మన గ్రామాల్లో భూగర్భ డ్రైనేజ్ కానీ రోడ్ కానీ ఎన్ని పనులు చేయాలా అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారు, ఏదో డబ్బులు ఇస్తే మనం ఓట్లు వేస్తాం అనుకుంటారా? అందుకేమా అప్రమత్తంగా ఉండండి. మన ఓటు అనేది